హాయ్ ఫ్రెండ్స్, స్మార్ట్ రసజ్ఞ ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానమాట. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఒక 4 ఉన్నాయన్నమాట. నేను ఎక్కువగా సైజ్ బ్లౌజ్ తోటే కటింగ్ చేసేస్తాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తోటే కటింగ్ చేస్తున్నాను కాబట్టి బ్లౌజ్ హ్యాండ్స్ పెట్టేసి కట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనము ఎత్తు చూసుకోవాలి. ఇలా ఎత్తు చూసుకొని చుట్టూ కొలత కూడా 4 మడతలు పెట్టుకొని అది ఇట్లా చూసుకొని ఒక కుట్టు మందం ఎక్స్ట్రాగా బట్ట పెట్టుకొని అలాగే బ్యాక్ నెక్ ఎంత ఉందో అంత సైజ్ బ్లౌజ్ తోటే ఎక్కువగా నేను చేస్తాను. ఓన్లీ షోల్డర్ మాత్రమే టేప్తో కొలుచుకుంటాను. అన్నీ నేను సైజ్ బ్లౌజ్ పెట్టే కలుసుకుంటాను. ఇక్కడ షోల్డర్ మీద బ్లౌజ్ మన స్టిచ్చింగ్ ఎంత వచ్చిందో అంతవరకు కటింగ్ చేసుకొని చంక భాగం కూడా అలాగే ఒక 4.5 పెట్టుకుంటాను. ఎక్కువగా ఏం పెట్టుకోను. ఎక్కువ లావు ఉన్న వాళ్ళకైతే ఒక 6.5 అట్లా పెట్టుకుంటాను. మోతాదుగా 34 బ్లౌజే కాబట్టి మనము 5 పెట్టుకుంటే సరిపోద్ది. 5 పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను 4.5 పెట్టుకున్నాను. కుట్టుతో సహా 5 వచ్చేస్తుంది అనమాట. అలా పెట్టేసి ఇక్కడ చుట్టూ మనము 4 మడతలు పెట్టి కటింగ్ చూసుకున్నాం కదా, దానిని కటింగ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా బట్ట ఇప్పుడు హ్యాండ్ కట్ అయిపోయింది, మనకు బ్యాక్ పార్ట్ కట్ అయిపోయింది. ఇంకా ముందు భాగానికి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ భాగం పైన వేసేసి ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్గా నేను కటింగ్ చూపిస్తాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎవరైనా కుట్టరాని వాళ్ళు కూడా ఇలా కుట్టుకోవచ్చు. దీనిని ఇలా 2 ఇంచుల వరకు మనము మడత పెట్టి కట్ చేసుకోవాలి. ఎందుకు అలాగానంటే క్రాస్ పట్టి ఇక్కడ పెడతాం కాబట్టి 2 ఇంచుల మందము మనము అలా మడత పెట్టేసి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రాస్ పట్టీలు కూడా కటింగ్ చేస్తున్నాను. మన బ్లౌజ్ది ఎంత వచ్చిందో దానికంటే కొంచెం తక్కువ పెట్టుకుంటే సరిపోద్ది. ముందుకు క్రాస్ పట్టీలు పెట్టుకుంటాం కాబట్టి దానికి అలా పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ పీస్ని కూడా కట్ చేస్తున్నాను. లైనింగ్ పీస్ కూడా మనము బ్లౌజ్ ఎంత ఉందో అంత మోతాదుగా పెట్టేసుకొని కొంచెం కావాలనుకుంటే కుట్టు మందం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోద్ది. అలా పెట్టేసుకొని కట్ చేసుకున్నాను. ఇలా మనము పాతది కట్ చేసి పెట్టుకున్నాం కదా పైనది, దాన్ని పెట్టేసి ఈ లైనింగ్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఎవరైనా ఈజీగా ఇలా చూసి కటింగ్ నేర్చుకోండి. ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా. ఇలా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి అన్నమాట. 34 సైజు వాళ్ళకైతే మనకి 80 సెంటీమీటర్లు అయితే సరిపోతుంది. అదే 36 అయితే మీటర్ కావాలి. అలాగే హ్యాండ్స్ పొడుగు పెట్టుకున్నా కానీ మీటర్ కావాలి. ఇలా క్రాస్ పట్టీలు కూడా లైనింగ్ తోటి కట్ చేసేస్తున్నాను. ఇంకా ఎక్కువ కొంచెం మందం కావాలనుకుంటే ఇంకొంచెం లోపల క్లాత్ వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు కటింగ్ మొత్తం చేసేసాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ కొంచెం మలిసి కుట్టేస్తున్నాను. ఇలా ఇది ఏమింగ్ మలుచుకుంటాం కాబట్టి ఇక్కడ మలిచి కుడుతున్నాను అనమాట. ఏమింగ్ కోసము గోటు మలిచి కుట్టేస్తున్నాను. రెండింటిని అలాగే మలిచి కుట్టు పెట్టేస్తున్నాను. ఇక్కడ మనకి లైనింగ్ పీస్ కొంచెం తక్కువ ఉంది కదా, లైనింగ్ పీస్ కొంచెం బట్ట వేసాను. ఇంకా పైన దానికి అవసరం లేదు, మనకి పైనది ఎక్స్ట్రాగానే వచ్చింది. ఓన్లీ లైనింగ్ పీసే కొంచెం తక్కువ ఉంది కాబట్టి అదే మాత్రం వేసాను. హ్యాండ్స్ కొలత చూసేసుకొని కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందంటే కరెక్ట్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను. ఈ 36 సైజ్ వాళ్ళకి 34 సైజ్ వాళ్ళకి ఈజీగానే వచ్చేస్తుంది. 8 సెంటీమీటర్స్ బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు టక్స్లు వేస్తున్నాను. ముందుది ఫస్ట్ వేసుకోవాలి. మనం కాజాల పట్టి ఉక్సుల పట్టి కాడ ఉంటుంది కదా, అది ముందు ఫస్ట్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత సైడ్ కుట్టు వేసుకుంటాం కదా, అక్కడ వేసుకోవాలన్నమాట. అది ఇట్లా కోన్ షేప్లో కుట్టు వేసుకోవాలి. మనం అలాగే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అలాగే వేసుకుంటే కొంచెం కుచ్చులాగా ఉంటుంది కాబట్టి కోన్ షేప్లో వేసుకుంటే సాఫ్ట్గా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజు కుట్టడం. కాబట్టి అలా వేసుకోవాలి. ముందు కొంచెం రబ్ చేసుకోవాలి. ఇంకా మనం బ్లౌజ్ కొలతని తీసుకొని కుట్టుకుంటున్నాం కాబట్టి మన క్రాస్ పట్టీలు ముందట పెట్టుకునే
కుట్టును కూడా ఇదంతా మనము చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా నేను చూస్తున్నాను కదా, కుట్టు మందం వదిలేసి మాత్రం పెట్టుకోవాలి. ఎక్స్ట్రాగా బరాబర్ అక్కడికే పెట్టుకోకూడదు. ఇలా కుట్టు మందం ఎక్స్ట్రాగా వదిలిపెట్టేసుకొని పెట్టుకున్న తర్వాత చంక భాగంలో ఒక కుట్టు పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా ఇలా చేసుకుంటే చంక భాగంలో కుట్టు వేసుకోవచ్చు. ఇలా రెండింటిని అలాగే కుట్టు పెట్టుకోవాలి. చంక భాగంలో అన్నీ కోన్ షేప్లోనే వేసుకోవాలి. 4 కుట్లను కూడా అలాగే కోన్ షేప్లో వేసుకోవాలి. ఇలా 3 తిరిట్ల మీద కూడా ఆగుతుంది బ్లౌజ్. ఇట్లా సైడ్కి వేసేది అవసరం లేదు, కాకపోతే నేను సైడ్ది వేసేస్తాను. ఆ తర్వాత క్రాస్ పట్టీలు లైనింగ్ పీస్ అండ్ మనకు వచ్చిన పైని ఇది రెండింటిని జాయింట్లు వేసేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ పీస్ పైన ఒక కుట్టు స్టిఫ్గా ఉండేందుకు ఒక కుట్టు పెట్టుకోవాలి. ఆ పెళ్ళ పెట్టిన తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టీలు జాయింట్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఇలా క్రాస్ పట్టీలు జాయింట్ చేసిన తర్వాత ఇంకో క్రాస్ పట్టీ కూడా అలాగే జాయింట్ చేసేస్తున్నాను. జాయింట్ చేసేసి ఇలా రౌండ్గా ఇలా మలిసి ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా పైనుండి కూడా కుట్టు పెట్టుకోవచ్చు, కాకపోతే నీట్గా కనిపించదని చెప్పేసి నేను ఈ విధంగా పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టినట్లయితే నీట్గా కనిపిస్తుంది బ్లౌజుల్లో. పడి సైడ్ అయినా సరే, ఫ్రంట్ సైడ్ అయినా సరే, బ్యాక్ సైడ్ అయినా సరే మంచిగా కనిపిస్తుంది కాబట్టి నేను ఇలా పెట్టుకుంటాను అనమాట. అందులో నుండి ఇలా తీసేసుకొని మనము ముందట పట్టీలు పెట్టుకోవాలి. ఉక్సుల పట్టి, కాజాల పట్టి పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్, ఆ తర్వాత మనం సైజు కొంచెం ఉక్సుల పట్టి, కాజాల పట్టి సైజు వచ్చిందా రాలేదని చూసుకొని ఒక్క కుట్టు మందం వదిలేసేసుకొని ఆ తర్వాత బ్లౌజ్ని రౌండ్గా నెక్ కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ తక్కువగా వస్తుంది కాబట్టి నేను మిషన్ మీద కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను అనమాట. కొంచెం షోల్డర్ జారకుండా ఇక్కడ కొంచెం 1/2 ఇంచు మందము ఒక కొంచెం కటింగ్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. నేనైతే అలాగనే ఫాలో అవుతాను. షోల్డర్స్ జారవు. ఎవరికైనా ఎంత బక్కగా ఉన్న వాళ్ళకైనా, ఎంత లావు ఉన్న వాళ్ళకైనా జారకుండా ఉంటాయి. కాబట్టి మీరు అలా ముందుకు కొంచెం కట్ చేసుకోండి. ఆ కుట్టు పైన షోల్డర్ కాడ జాయింట్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుంటారు కదా, అప్పుడు కూడా కొంచెం క్రాస్గా వేసుకోండి. ముందడి సైడ్ వేసుకున్నట్లయితే జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఉక్సుల ప్యాట్ అలాగే కాజాలది కుడుతున్నాను. ఇలా ముందుకు కాజాలకి ఒక కుట్టు సెంటర్లో పెట్టుకోవాలి. ఉక్సులకు మాత్రం పైనుంచి ఒక కుట్టు పెట్టుకోవాలి సాఫ్ట్గా వచ్చేందుకు. అలా వచ్చిన తర్వాత పైన మళ్ళీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కు ఇట్లా మలిసి కుట్టు పెట్టుకోవాలన్నమాట. ఉక్సులు కుట్టేందుకు ఇలా మలిసి కుట్టు పెట్టుకోవాలి. అలా కుట్టు పెట్టుకొని కొంచెం ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా, దాని మీద ఒక టాకా వేసుకోవాలి. అలా వేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది బ్లౌజు. కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో వెనుకకి ఈ టక్స్ వేసేస్తున్నాను. మనము సెంటర్ చూసుకొని అటు ఇటు షోల్డర్ పైన నుండి సెంటర్ చూసుకొని అటు ఇటు వేసుకోవాలి కుట్టు 2 సైడ్లకి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా కోన్ షేప్లోనే వేసుకోవాలి కుట్టు. ఆ తర్వాత పట్టి వెనుకకి పట్టి కుట్టుకుంటాం కదా, ఆ బటన్ కొంచెం పీసులు ఉంటుంది కదా, దాన్ని కటింగ్ చేసుకొని జాయింట్ చేసుకొని ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ మనం టక్స్ పెట్టినాం కదా, అక్కడ ఒక కుచ్చు పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా బట్ట పై నుంచి మళ్ళీ ఒకసారి కుట్టు పెట్టుకొని ఏమింగ్ చేస్తాం కాబట్టి పెద్ద కుట్టు పెట్టుకొని వదిలేసి ఏమింగ్ చేసిన తర్వాత పెద్ద కుట్టుని పేసుకోవాలి. ఇలాగా బ్లౌజ్ చాలా సింపుల్గా, చాలా తొందరగా నేను చెప్పేస్తున్నాను. ఇలా కనుక మీరు కుట్టుకున్నట్లయితే మీ నేర్చుకుంటూ కూడా బ్లౌజ్ను కుట్టుకోవచ్చు. మిషన్ ఇంట్లో ఉంటే చాలా ఈజీ అండి బ్లౌజ్ కుట్టుకోవడము. ఇది 34 బ్లౌజ్ సైజ్ అనమాట. వెనకకి షోల్డర్ కరెక్ట్ ఉంది, ఎత్తు కూడా కరెక్టే వస్తుంది. ఒక కుట్టు మందం అటు ఇటు కొంచెం జరుగుతుంది, అటు ఇటు కుడుతుంటే కొంచెం పెరిగి వస్తుంది అనమాట. అందుకోసమే కొంచెం
అటు ఇటు అవుతుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నేను జాయింట్ చేస్తున్నాను. ఇలా రెండింటిని జాయింట్ చేసుకొని కొంచెం ఎక్కువ తక్కువ క్లాత్ ఏమైనా వచ్చిందంటే దాన్ని కటింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత అన్నీ ఇట్లా కొలుసుకోవాలి. మనకి ఇట్లా బ్లౌజ్ తోటి ఇది కరెక్ట్ ఉందా లేదా, మళ్ళీ బ్యాక్ పార్ట్ కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చూసుకుంటూ మనము కటింగ్ కరెక్ట్ వచ్చిందా రాలేదా బ్యాక్ అన్ని చూసుకుంటూ ఫ్రంట్ పార్ట్ ఇలా కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత కరెక్ట్ వచ్చేస్తే ఏం లేదు, కరెక్ట్ రాకపోతే మళ్ళీ ఒకసారి ఇప్పేసి కరెక్ట్ సెట్ చేసుకొని మళ్ళీ కుట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం గల్లకి వేస్తాం కదా క్లాత్, దానిని మాత్రం క్రాస్గా బట్ట తీసుకోవాలి, స్ట్రేట్గా తీసుకోవద్దు. ఎందుకనంటే స్ట్రేట్గా తీసుకున్నట్లయితే బట్ట తిరగదు. కాబట్టి ఇలా క్రాస్గా తీసేసుకొని జాయింట్లు చేసేసి ఆ పైన ఉన్న తోకలంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కుట్టుకున్నారు కదా, ఇప్పుడు జాయింట్ చేస్తాను బ్లౌజ్కి. ఇప్పుడు జాయింట్ చేసుకొని బ్లౌజ్ మొత్తం అలాగే జాయింట్లు చేయాలి. వెనక గల్ల చుట్టూ ముందు గల్ల చుట్టూ కూడా చేసేసి మళ్ళీ డబుల్ కుట్టు మలిసి ఏమింగ్ చేసుకున్నంత వరకు మలిసి మళ్ళీ ఒక కుట్టు పెట్టుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి మళ్ళీ దీనిని కొంచెం మలిసి ఇప్పుడు కుట్టు పెడతాను. ఈ విధంగా ఇప్పుడు నేను చూపించిన విధానంగా మీరు కనుక బ్లౌజ్ కుట్టుకున్నట్టే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్మార్ట్ రసజ్ఞ ఛానల్ని. ఇప్పుడు నెక్ కుట్టడం అయిపోయింది. ఆ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, దానిని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉంటంతా మనం వేసుకున్నప్పుడు ఆ క్లాత్ అంతా ఇట్లా ముందుకు వచ్చేస్తుంది కాబట్టి దాన్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత కాజాలు కుట్టుకోవాలి. గల్ల కుట్టిన తర్వాత ఆ బటన్ కట్ చేసి ఇలా కాజాలు కుట్టుకోవాలి. ఇట్లా ఒక 5 కాజాలు దగ్గరికి పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం కాజాల పట్టి కుట్టేస్తున్నాను మిషన్ మీన్ని. ఆ తర్వాత హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను. ముందు ఫ్రాట్కి కొంచెం లోతు కట్ చేసుకోవాలి. లోతు కట్ చేసుకుంటే సంఖ భాగంలో కుచ్చు రాకుండా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం లోతులు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని వెనక పార్ట్కి ముందు పార్ట్కి ఇలా జాయింట్ చేసేసేయాలి. చేతిని బటన్ని ఇలా చేతి బటన్ మొత్తం జాయింట్ చేసుకొని డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ఇంకా రెడీ అయినట్లే. ఆ తర్వాత చేతిలోకి ఇప్పుడు ఏమేమి మందం మలిచేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా జాయింట్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా అలాగే జాయింట్ చేయాలి. అలాగే సైజ్ బ్లౌజ్ను కూడా చూసుకొని కుట్లు పెట్టుకోవాలి. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా వచ్చిందాన్ని కట్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతును కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. అలాగే డబుల్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్ని కూడా జాయింట్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ చేసేసి హ్యాండ్స్ ఎమ్మింగ్ మందం వదిలేసి మడత పెట్టేసి ఇప్పుడు జాయింట్ చేసిన తర్వాత మన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని సైజ్ తోటి మనము కుట్లు పెట్టుకోవాలి. ఇలా కుట్లు పెట్టుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాగా ఒక 3-4 కుట్లు వేసుకోవాలి. ఒకవేళ లూజు టైట్ ఉన్నా కానీ మనం ఇప్పుకునేందుకు ఇలా ఎక్స్ట్రా కుట్లు పెట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ చాలా ఈజీగా నేను చెప్పిన విధానంగా మీరు కనుక కుట్టుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ట్రై చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.
అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ చూడండి లుక్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇది 34 సైజ్ బ్లౌజ్ అనమాట.